నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సుమబిందు అట్లూరి. నేను పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పూర్వ విద్యార్థిని. రేపు ఫిబ్రవరి 21, 22 ఈ కళాశాల 50వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. ఇప్పటికే మాకు ఎంతోమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మాకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం కూడా జరిగింది. అలాగే దాదాపు 1000 మంది విద్యార్థులు 1975వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చదివిన విద్యార్థులు కానివ్వండి, వారికి బోధించిన ఉపాధ్యాయులు కానివ్వండి, స్త్రీ పురుషులు వివిధ రంగాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారందరూ ఈ 2 రోజుల సమ్మేళనానికి చాలా పెద్ద సంఖ్యలో హాజరుగానున్నారు. వీరందరికీ కళాశాల సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. అలాగే 22వ తారీఖు ప్రత్యేకంగా అలుమిని విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, ఉన్నత స్థానంలో ఉన్న విద్యార్థులకు, అలాగే కళాశాలకు గొప్ప సేవలు చేసిన వారందరినీ గౌరవపూర్వకంగా దాదాపు 40 మందిని ఉన్నతంగా సత్కరించుకోవాలని చెప్పి పూనుకున్నాము. సో వారందరికీ కూడా కళాశాల తరపున సాదర స్వాగతం పలుకుతున్నాము. ఎల్లుండి మాకు ముఖ్య అతిథిగా కనకమేడల రవీంద్ర గారు వస్తున్నారు. ఆయన కూడా ఇక్కడ పూర్వ విద్యార్థి. అలాగే ఈ కళాశాల గురించి సిద్ధార్థ అకాడమీ అంటేనే విజయవాడకి విద్యారంగంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన సంస్థ. దాదాపు 18 కళాశాలలు సిద్ధార్థ అకాడమీ తరపున నిర్వహిస్తున్నారు. మాకు కళాశాల తరపున జరిగిన వార్షికోత్సవంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అది జనవరి మాసంలో జరిగింది. సో ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరిలో కేవలం పూర్వ విద్యార్థుల తరపునే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పొద్దున 9 గంటలకు మొదలయ్యే కార్యక్రమాలు వినోదభరితంగాను, అలాగే స్పోర్ట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుని ఇప్పటికే చాలామంది వివిధ రకాల క్రీడల్లో కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం జరిగింది. కల్చరల్, స్పోర్ట్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత ముఖ్యమైన వారితో ప్యానల్ డిస్కషన్స్ కానివ్వండి, ఇవన్నీ సమ్మేళనంగా ముందుకి ఇంకో 50 సంవత్సరాలు ఈ కళాశాల అలుమిని పాత్ర ఎలా ఉండబోతుంది, వారు ఇంకా ఎంత బాగా కార్యక్రమాలు నిర్వహించాలి అనే దాని మీద పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాము. ఈ విధంగా మాకు సహకరిస్తున్న సిద్ధార్థ అకాడమీ యాజమాన్యానికి కానివ్వండి, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే పూర్వ సంఘం యొక్క కమిటీ వారికి దాదాపు 3 నెలల నుంచి వీరందరూ ఎంతో శ్రమ వచ్చి వారి యొక్క వృత్తి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి కళాశాల అలుమిని సమ్మేళనానికి చాలా శ్రమ పడుతున్నారు. వారందరికీ కూడా కళాశాల విద్యార్థి సంఘం అలాగే విమెన్స్ ప్యానెల్ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందులో కూడా మహిళలు చాలా ఎక్కువ మంది పాల్గొంటారని చెప్పి రిజిస్ట్రేషన్ జరిగినాయి. సో రేపు ఈ 2 రోజులు కూడా ఇది వరకు జరిగినంత వాళ్ళ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకోవటానికి అందరూ దాదాపు ఇప్పటికి 75లో చదివారంటే వారి వయసు దాదాపు 60-70 సంవత్సరాలు నుండి ఉంటుంది. అయినా సరే వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కాలేజ్ డేస్ యువకుల్లాగా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. రేపు ఈ 2 రోజులు ఈ శని ఆదివారాలు సిద్ధార్థ ప్రాంగణం అంతా ఎంతో కోలాహలంగా, అలాగే ఈ కార్యక్రమాలతో చాలా వైవిధ్యభరితంగా ఉండబోతుంది. ఇదే ప్రతి ఒక్క సిద్ధార్థ విద్యార్థులకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా సిద్ధార్థ ఈసీ బాడీ తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. నా పేరు సుమ అట్లూరి. నేను ఈ కళాశాలలో MBA పూర్తి చేశాను. నమస్కారం. నమస్తే అండి. నా పేరు దాసరి మురళీమోహన్. నేను ఇక్కడ అల్యూమినీకి ట్రెజరర్ని. మేము ఇక్కడ 81 బ్యాచ్ డిగ్రీ కంప్లీట్ చేశాము. ఇక్కడ ఇది 75లో స్టార్ట్ అయిందండి సిద్ధార్థ పబ్లిక్ కళాశాల. ఆ చిన్న మొక్క పెద్ద వృక్షమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఇప్పుడు రేపు ఎల్లుండి మేము అల్యూమిని అంటే పూర్వ విద్యార్థుల సంఘం తరఫున అందరం కలవటానికి ఏర్పాట్లు చేసుకున్నాము. దానికి రేపు వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ గారు. ఆయన పిలిచి రేపు ఎల్లుండేమో కనకమేడల రవీంద్ర గారు వస్తున్నారు. వీళ్ళందరినీ మేము గౌరవించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఇప్పుడు జరుగుతున్న ఈ కళాశాల యొక్క అభివృద్ధిలో భాగం కావాలని కూడా కోరుకుంటున్నాము. ఈ కళాశాలకు మేము అంటే పూర్వ విద్యార్థుల తరఫున
కళాశాలలో బాగా మెరిట్గా ఉన్న విద్యార్థులందరికీ స్కాలర్షిప్స్ కానీ లేదా ఇతర సేవా కార్యక్రమాలు కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతున్నాం వాళ్ళకి చేయడానికి. ఈ కళాశాల అభివృద్ధికి మా వంతుగా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఏం చేయాలనేది కూడా చేస్తున్నాము. నమస్కారం అండి, నేను అనిల్ కుమార్ రెడ్డిని. 1977-80 బీకామ్ విద్యార్థిని. పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థిగా ప్రయాణాన్ని తీర్చిదిద్దిన సంస్థను గౌరవించడానికి మేము ఈరోజు ఇక్కడ అందరం కలుసుకున్నాము. ఈ సంవత్సరం 50 సంవత్సరాలు విద్యా నైపుణ్యాన్ని జరుపుకునే వేడుక మాత్రమే కాదు, కళాశాల మనకిచ్చిన విలువలు, స్నేహాలు మరియు అవకాశాల నివాళి కూడా. మా మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వడం మరియు మా ప్రియమైన కళాశాల వారసత్వం మరియు భవిష్యత్తును ప్రతిబింబించి మైలురాయిలో భాగం కావడం మేము అద్భుతంగాను అవకాశంగాను భావిస్తున్నాం. పిబి సిద్ధార్థ కళాశాలలోని అందరు విద్యార్థులకు మా సలహా ఏమిటంటే, ఇక్కడ మీ సమయాన్ని విలువైనదిగా చేసుకోండి. ఈ సంవత్సరాలు కేవలం విద్యావేత్తల గురించి కాదు, మిమ్మల్ని మీరు కనుగొనడం, స్నేహాలను నిర్మించుకోవడం మరియు జీవితాంతం మీకు మార్గనిర్దేశనం చేసుకునే విలువలు నేర్చుకోవడం. ఈ సంస్థ అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, పాల్గొనండి, అన్వేషించండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఉపాధ్యాయులను గౌరవించండి మరియు సిద్ధార్థ విద్యార్థిగా ఉండడానికి మీరు గర్వపడుతున్నట్లుగా సమాజానికి తెలియజేయండి. ఇది మా విద్యార్థుల తరపున మా సందేశం అండి. 50 సంవత్సరాలు నిండుగా జరిగిన తర్వాత ఇప్పుడు మేము దాన్ని ఆ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని చేస్తున్నాము. శ్రీ వెంకయ్యనాయుడు గారు పూర్వ ఉపరాష్ట్రపతి వారు రేపు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. 2 రోజులు కార్యక్రమం చేస్తున్నాము. స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరూ కలుసుకొని ఒకసారి అందరూ మా పాత జ్ఞాపకాలను తెలుసుకునే దానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. విద్యార్థులందరూ రేపు కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటాం. నా పేరు జాస్తి సత్యనారాయణ చౌదరి అండి. నేను ఇక్కడ 1979-82 బీకామ్ చదివాము. ఈ పర్వతనేని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనేది కానీ, సిద్ధార్థ అకాడమీ అనేది 50 సంవత్సరాల ముందు ఒక 250 మంది ఈ విజయవాడలో ఉన్న ప్రముఖులందరూ మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న ఒక దూర ఆలోచనతో ఒక విద్యా వ్యవస్థను కల్పించాలని చెప్పి స్టార్ట్ చేసింది. అలాగా ఇది దినదినాభివృద్ధి చెంది ఇవాళ అకాడమీ కింద 18 విద్యాసంస్థలు ఉన్నాయి. మాకు 50 సంవత్సరాలు జరిగింది అంటే మాకు ఒక ఆశ్చర్యకరంగా ఉంది. మాకు ఇంకా నిన్న మొన్న మేము ఈ కాలేజీలోంచి వెళ్ళినట్టుగా మాకు అనుభూతులు కానీ, అది ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత చాలామంది చదువుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారాలని, చదువులని, పిల్లల భవిష్యత్తులని అట్లా వెళ్ళిపోయారు. ఇవాళ 50 సంవత్సరాల తర్వాత చాలామంది కలుస్తున్నారు. ఈ కార్యక్రమం రేపు 21, 22 2 రోజులు కూడా చాలా ఘనంగా అందరూ, ఇది ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా దీన్ని చేస్తున్నాము. దీనికి అందరూ కూడా వాళ్ళు ఎవరన్నా దీంట్లో నుంచి మిస్ అయి ఉంటే కూడా వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి ఈ 2 రోజులు కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ మధుర స్మృతుల్ని తెలుసుకోవాలని. ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. మళ్ళీ మేము ఇప్పటికే 60 దాటాం అందరూ. మళ్ళీ నెక్స్ట్ దానికి ఉండకపోవచ్చు. కాబట్టి అందరూ కూడా దీనికి వస్తున్నారు. సో ఇట్లా నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. పూర్వ విద్యార్థులు అంటే వెళ్ళిపోయాం కాలేజ్ నుంచి అని కాకుండా, కాలేజ్తో మాకున్న అనుబంధాన్ని చాటుకుంటా చాలామంది దీంట్లో ఇచ్చేస్తున్నారు. సో అట్లాగే నెక్స్ట్ జనరేషన్ కూడా అందరూ కూడా భాగస్వాములు అయ్యి అందరూ ఉండాలని చెప్పేసి రేపు వెంకయ్యనాయుడు గారు, ఎల్లుండి కనకమేడల రవీంద్ర కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఈ 2 రోజులు కూడా చాలా భారీ కార్యక్రమాలు పెట్టాము. ఆటల పోటీలని, చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక చిరస్మరణీయంగా ఈ కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నాం. దీన్ని విజయవంతం, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీరు వెంకటరమణ. 1975-77 సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్. సో మేము చదువుకున్నప్పుడు రేకుల షెడ్లు ఉండేవి. మంచి గాలి ఉండేది. ఇక్కడ వాతావరణం కూడా మంచి వాతావరణం. అప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకున్న లెక్చరర్స్ కానీ అందరూ కానీ చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు.
సో అదొక ఎక్స్పెరిమెంటల్ బ్యాచ్ అని చెప్పాలి. కాకపోతే అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ చాలా ఉన్నత స్థితికి వెళ్ళారు. అందుకని 50 సంవత్సరాలైనా కూడా మేము తిరిగి వచ్చి ఈ కాలేజీని గుర్తుపెట్టుకొని ఈ స్వర్ణోత్సవాలని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకొని దానికోసం కృషి చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే అల్యూమిని వాళ్ళందరూ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి ఒక 1000 మంది దాకా వస్తారని ఆశిస్తున్నాం. ఈ పూర్వ ఉద్యోగం సంఘం తరపున ఇంతకుముందు కూడా కొన్ని ఫిలాంథ్రపీ అంటే చారిటీ వర్క్స్ కొన్ని చేశారు. సో అవి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. సో మా పూర్వ విద్యార్థుల తరపున ఏమైనా సహాయం కావాలి ఇప్పుడున్న విద్యార్థుల కంటే చేయొచ్చు. మేము చదువుకున్నప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇప్పుడున్న విద్యార్థులకి చాలా అవకాశాలు అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా మన అకాడమీ కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి డెవలప్ చేస్తుంది. సో అప్పుడు చేసిన బీజం వలన ఇప్పుడు 17 ఇన్స్టిట్యూషన్ అడిషనల్గా వచ్చినాయి. సో ఇది ఒక మంచి అద్భుతమైన అభివృద్ధి అని చెప్పాలి. సో అందుకని చెప్పేసి పూర్వ విద్యార్థి సంస్థ తరపున అందరికీ నా కృతజ్ఞతలు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బ్రహ్మాజీరావు. 79 to 81 బ్యాచ్ కంప్లీట్ చేశాను డిగ్రీ. ఇక్కడ లెక్చరర్స్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ చాలా ట్రెమండస్ ఎంకరేజ్మెంట్ చేశారు. దానివల్ల నేను బాంబే కస్టమ్స్ జాయిన్ అయ్యి డిప్యూటీ కమిషనర్ IRS కూడా అయ్యాను. నేను స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యి అదే స్ఫూర్తితో నేను చూసాను. చాలా ఆనందంగా ఉంది. బాంబేలో 37 సంవత్సరాలు చేసి ఇక్కడికి వచ్చి ఈ గోల్డెన్ జూబిలీలో పార్టిసిపేట్ చేయటము. అలాగే నేను ప్రపోజ్ చేశాను మన EC కమిటీకి కూడా, మనం అందరూ కలిపేసి సమాఖ్యంగా అందరూ సమ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అందరూ కంబైన్డ్గా ఉండి కలిసినట్టు ఉంటుంది. అని అలాగే థ్యాంక్స్ టు అవర్ కమిటీ, దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద మనీ టు ద అల్యూమినీ ఫండ్ ఆర్ వాట్ ఎవర్ ద ఎంటర్టైన్మెంట్స్ కానీ. అది ఐ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. అట్ ద సేమ్ టైం రేపు అన్ని రకాలుగా వాలీబాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, అలాగే అథ్లెటిక్స్ కూడా అది మోస్ట్లీ వెటరన్స్ అల్యూమినీ స్టూడెంట్స్ వస్తున్నారు కనుక 30 meters 40 meters పెట్టి వీ వాంటెడ్ టు కీప్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ దట్ అనమాట. సో దట్ ఇది ఒక రకమైన లైవ్లీగా ఉండాలి. థ్యాంక్స్ అలాట్. గుడ్ ఈవినింగ్. నా పేరు అట్లూరు ప్రశాంత్ చౌదరి. 97, 2000 అండ్ 2001 to 2003 ఇక్కడ బీకామ్ ఎంకామ్ చదవడం జరిగింది. మామూలుగా అన్ని కాలేజీలో కాకుండా ఒక సిద్ధార్థ కాలేజ్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం వచ్చి జాయిన్ అయ్యాం మేము. అంటే చదువుతో పాటు స్పోర్ట్స్, కల్చరల్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఉండే కాలేజ్ ఎంచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 75 సంవత్సరంలో స్టార్ట్ అయింది మా కాలేజ్. ఇవాళ దాకా కూడా అదే ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్కి ఇస్తూ ఉండటం జరిగింది. ఇవాళ ఆల్మోస్ట్ ఏపీలో కాకుండా ఇండియాలోనే టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కింద సిద్ధార్థ నిలవటం అనేది మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఈ 50 సంవత్సరాలను పురస్కరించుకుని పూర్వ విద్యార్థులందరూ దాదాపు ఇంటర్మీడియట్ వాళ్ళు 48 బ్యాచ్లు పాస్ బయటకు రావడం జరిగింది. డిగ్రీ వాళ్ళు 47 బ్యాచెస్ బయటికి రావడం జరిగింది. ఈ అందరూ కలిసి ఒకసారి రీయూనియన్ లాగా పెట్టుకుని రేపు దాదాపు ఒక 1500 మంది దాకా రేపు ఎల్లుండి 2 రోజులు ఘనంగా కార్యక్రమం జరుపుకోవడానికి అందరూ గ్యాదర్ అవుతున్నాం. సో మీ మీడియా ద్వారా ఎవరికైనా అంటే మేము పూర్వ విద్యార్థులకి మాకు తెలిసినంత వరకు వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అన్ని రకాలుగా మెసేజ్ పాస్ చేయడం జరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ అన్ని సోర్సెస్ ద్వారా. ఇంకా ఎవరన్నా మీ ద్వారా తెలుసుకుని వస్తే మేము చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ అన్న.